సెల్ ఫోన్ ఒక లైన్లో పెట్టు. రేపు మొత్తం ఉంది సార్. ఈ నెల 3వ తారీఖున కొడుమూరు ఎస్ఐ గారి స్వామి గారికి వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు కొడుమూరులో రామచంద్ర టాకీస్ దగ్గర వెనుకల ప్రాంతంలో కొందరు వ్యక్తులు క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని, లేదా దాని మీద ఒక సమాచారం మీద వీళ్ళ సిబ్బంది వాళ్ళ సిబ్బంది అందరూ వెళ్ళి అక్కడ రైడ్ చేయగా 4 వ్యక్తులు వినోద్ కుమారు, వేణుగోపాలు, సోమశేఖర్, భాస్కర్ రెడ్డి 4 వ్యక్తులు కొడుమూరు సంబంధించిన వాళ్ళు. వీళ్ళు మన జరిగిన IPL మ్యాచ్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మీద కొందరికి టీవీ పెట్టుకొని ఆ టీవీ వచ్చే సమాచారం మీద ఫోన్ల మీద క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న సమాచారం మీద నలుగు పట్టుకొని ఈరోజు వాళ్ళందరూ రిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర టోటల్గా 3,40,000 రూపాయలు స్వాధీనపరచుకొని వాళ్ళ మీద కేసు కట్టి జ్యుడిషియల్ కస్టడీ పంపడం జరుగుతుంది. దీంట్లో బాగా చేసిన ASI శంకర్ నాయక్, మద్దీశ్వర్, మహబాద్ షా, కానిస్టేబుల్స్ జగదీషు, విజయ్ కుమార్, భాస్కర్, హోంగార్డ్ మరియు హోంగార్డులు దీంట్లో చాలా బాగా పనిచేశారు. సమాచారం సేకరించారు, విశ్లేషించి వాళ్ళు ఈ యొక్క క్రికెట్ బెట్టింగ్ని ఛేదించారు. మేము ఒకటే కోరుకునేది, అత్యాశకు వెళ్ళి ఎవరైనా కానీ క్రికెట్ బెట్టింగ్లో అనేది చేయొద్దండి. ఎందుకంటే మీకు తెలిసింటుంది, ఫీల్డ్లో ఆడే క్రికెట్ బెట్టింగ్కి టీవీలో వెళ్ళడానికి 2 బాల్ తేడా ఉంటుంది. 2 బాల్ తేడా ఉంటుంది కాబట్టి అది చాలా వరకు తెలియదు. అది దయవుంచి మీరందరూ క్రికెట్ బెట్టింగ్ జోలు పోవద్దని బాగా కొద్దిగా మీ యొక్క సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సమాజం యొక్క బాగు చేయాల్సిన మీరే మీ భుజస్కంధాల మీద ఉంది కాబట్టి దాని మీద బాగా ప్రచారం చేయమని కోరుకుంటున్నాను.